పుష్ప 1 తగ్గేదేలే అంటే మాత్రం పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకుని వచ్చేసాను. అలానే ఒక వెబ్ సిరీస్ని అయితే రికమెండ్ చేశాను, అది ఓన్లీ 18+ వాళ్ళకే. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. లైక్ మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ అప్డేట్ హనుమాన్, స్టారింగ్ తేజ సజ్జా, అమృత, వరలక్ష్మి, శరత్ కుమార్ అండ్ వినయ్ రాయ్ గారు వచ్చేసి ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఒక సూపర్ హీరో ఫ్యాంటసీ ఫిల్మ్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ వర్మ. సో ఫైనల్గా ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి నవంబర్ 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న కళ్యాణ్ రామ్ గారి న్యూ ఫిల్మ్. ఈ నుంచి టైటిల్ అండ్ మూవీ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి అమిగోస్, రిలీజ్ February 10th, 2023 ఇయర్. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి కన్నడ యాక్ట్రెస్ ఆషికా రంగనాథ్ గారు అయితే కనబడబోతున్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే రాబోతుంది. నెంబర్ 3, SSMB 28th మూవీ గురించి రీసెంట్గానే నాగవంశీ గారు అఫీషియల్ ట్వీట్ అయితే వేశారు. అది తెలిసిందే మనకి. సెకండ్ షెడ్యూల్ బిగిన్స్ సూన్ అండ్ మోర్ అప్డేట్స్ అయితే వస్తున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ని ఈ మంత్ లాస్ట్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారంట. ఇది ఒక 20-25 డేస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహేష్ బాబు గారు అండ్ పూజా హెగ్డే గారు అయితే జాయిన్ కాబోతున్నారు. ఇందులో వచ్చేసి ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారు. ఇదే ఫ్రెండ్స్, ఈ నుంచి అప్డేట్ అయితే మీరు ఇప్పుడల్లా ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఓన్లీ షూటింగ్ అప్డేట్సే వస్తూ ఉంటాయి. నెంబర్ 4, RC-15 నుంచి రీసెంట్గా రామ్ చరణ్ గారు వచ్చేసి త్రిబుల్ ప్రమోషన్స్కి జపాన్కి అయితే వెళ్ళారు. అక్కడి నుంచి డైరెక్ట్గా తన వైఫ్తో కలిసి ఆఫ్రికాకి అయితే ట్రిప్కి అయితే వెళ్ళారు. సో ఇక్కడ RC-15 నుంచి న్యూస్ ఏంటంటే నవంబర్ మిడ్ వీక్ నుంచి ఫారెన్లో ఒక సాంగ్ అయితే షూట్ చేద్దాం అనుకున్నారు. సో అది వచ్చేసి పోస్ట్పాన్ అయితే అయింది. నవంబర్ ఎండింగ్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. ఇది ఎందుకు పోస్ట్పాన్ అయిందంటే శంకర్ గారు వచ్చేసి రీసెంట్గా ఇండియన్ 2 షూటింగ్ అనేది బిగిన్ చేస్తున్నారు కదా. సో ఆ షెడ్యూల్ అయితే ఇంకా కాలేదంట. సో వన్స్ ఆ షెడ్యూల్ అయిపోయినాక RC-15 షూటింగ్ అయితే బిగిన్ చేద్దామంటే ఉన్నారు. అది నవంబర్ ఎండ్ కల్లా అయిపోతుంది. సో నవంబర్ ఎండ్ నుంచి RC-15 షూటింగ్ అనేది బిగిన్ కాబోతుంది. ఫారిన్ కంట్రీలో ఒక సాంగ్ అయితే షూట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, కమల్ హాసన్ గారి న్యూ ఫిల్మ్ నుంచి అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఇది కమల్ హాసన్ గారి 234th ఫిల్మ్. ఈ మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి మణిరత్నం గారు అండ్ మ్యూజిక్ వచ్చేసి AR రెహమాన్ గారు వచ్చేసి అందిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ అనేది 2023 ఇయర్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ బిగ్ స్క్రీన్లో వచ్చేసి 2024 ఇయర్లో అయితే రిలీజ్ కాబోతుంది. నెంబర్ 6, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వస్తున్న మూవీ ఏజెంట్, స్టారింగ్ అఖిల్. ఇది ఒక స్పై థ్రిల్లర్ ఫిల్మ్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సో ఇక్కడ వచ్చేసి మేకర్స్ అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే రివీల్ చేస్తున్నారు. ఒక పోస్టర్ రూపంలో సంక్రాంతికి వస్తున్నట్టు అందరైతే సంక్రాంతికి వస్తుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. బట్ మళ్ళీ ఈ మూవీని పోస్ట్ పాన్ చేస్తున్నారు. February 2023 ఇయర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ రూపంలో అప్డేట్ వచ్చేసి మేకర్స్ నుంచి త్వరలో అయితే రివీల్ కాబోతుంది. నెక్స్ట్ నెంబర్ 8, డైరెక్టర్ వినోద్ గారు వచ్చేసి నెక్స్ట్ కమల్ హాసన్ గారితో న్యూ మూవీ అయితే తీయబోతున్నారు. అదే రీసెంట్గా వాలిమై ఇప్పుడు తునివు మూవీ తీస్తున్నారు కదా, తనే వినోద్. తన న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి కమల్ హాసన్ గారితో అయితే ఉండబోతుంది. సో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రివీల్ వెరీ సూన్. నెంబర్ 9, NTR 30 మూవీ గురించి. దీని గురించి స్పెషల్ అప్డేట్ అయితే ఏమీ లేదు. ఇంకా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లోనే ఉన్నట్టు కొన్ని ఇమేజెస్ అయితే రివీల్ చేశారు. అందులో మీకు డైరెక్టర్ కొరటాల శివ గారు, DOP రత్నవేలు గారు, అలానే డిజైనర్ సాబు సిరిల్ గారు అయితే కనబడుతున్నారు. అండ్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అనేది ఈ మంత్ ఎండ్ లేకుంటే December 1st హాఫ్ నుంచి అయితే బిగిన్ కావచ్చు. నెక్స్ట్ నెంబర్ 10లో విశ్వక్ సేన్ గారి న్యూ ఫిల్మ్ నుంచి ఈ మూవీ పూజ సెరమనీ జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు. ఈ మూవీలో వచ్చేసి ఫీమేల్ లీడర్లో అర్జున్ సర్జా గారి డాటర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు టాలీవుడ్లో. సో ఇంట్రోలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది అనుకుంటే రీసెంట్గా ఒక న్యూస్ అయితే రివీల్ అయింది. అర్జున్ సర్జా గారు ఒక ప్రెస్ మీట్లో వచ్చి అనౌన్స్ చేశారు అసలు ఈ మూవీలో విశ్వక్ సేన్ గారే యాక్ట్ చేయట్లేదని చెప్పేసి. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి ఒక బిగ్ హాట్ టాపిక్ అయితే అయిపోయింది. సో అప్పుడు వచ్చేసి విశ్వక్ సేన్ గారు వచ్చేసి రీసెంట్గా రాజయోగం అనే మూవీ టీజర్ లాంచ్ జరిగింది. సో అందులో వచ్చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మూవీ నుంచి నేను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, రీజన్స్ ఏంటి అనేది. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ హిట్ ద సెకండ్ కేస్. ఈ నుంచి న్యూ వీడియో సాంగ్ని November 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12, ఆది సాయి కుమార్ గారి న్యూ ఫిలిం CSI. ఈ మూవీ అఫీషియల్ టీజర్ని వచ్చేసి November 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13లో ఆదిపురుష్ మూవీ వచ్చేసి హాలీవుడ్ మూవీస్కి అయితే పోటీకి అయితే వస్తుంది. లైక్ ఈ మూవీని వచ్చేసి June 16th అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో జూన్ మంత్లోనే 3 హాలీవుడ్ మూవీస్ అయితే మన ముందుకైతే వస్తున్నాయి. అవే June 2nd వచ్చేసి స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్, June 9th వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్,
జూన్ 23కి వచ్చేసి ది ఫ్లాష్. ఇవి మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నెంబర్ 14లో వచ్చేసి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. దీనికి ఈ సిరీస్కి బిగ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సీజన్ 4 వచ్చేసి 2 పార్ట్స్కి అయితే రిలీజ్ చేశారు, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. సేమ్ లైక్ మనకి సీజన్ 5 కూడా వాల్యూమ్ 1 వాల్యూమ్ 2కి అయితే వస్తుంది. సో వాళ్ళు అప్డేట్ రివీల్ చేసింది ఏంటంటే సీజన్ 5 గురించి ఎపిసోడ్ 1లో పేరు వచ్చేసి ద క్రాల్కి అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 15లో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 2023 మహాశివరాత్రికి రిలీజ్ అవుతున్న తెలుగు మూవీస్ గురించి లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి సార్ స్టారింగ్ ధనుష్. ఈ మూవీని ఫిబ్రవరి 17కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ మూవీ వచ్చేసి యాంట్మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమ్ మేనియా. ఈ మూవీని ఫిబ్రవరి 17కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. థర్డ్ మూవీ వచ్చేసి వినరో భాగ్యము విష్ణు కథ స్టారింగ్ కిరణ్ అబవరం. సో ఈ మూవీని కూడా ఫిబ్రవరి 17కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫోర్త్ మూవీ వచ్చేసి అమిగోస్ స్టారింగ్ కళ్యాణ్ రామ్. ఈ మూవీని ఫిబ్రవరి 10కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫిఫ్త్ మూవీ వచ్చేసి శాకుంతలం స్టారింగ్ సమంత. ఈ మూవీని ఫిబ్రవరి 10కి అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సిక్స్త్ మూవీ వచ్చేసి ఏజెంట్ స్టారింగ్ అఖిల్. ఈ మూవీని ఫిబ్రవరి 17కి అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 16 లాఠీ స్టారింగ్ విశాల్. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి న్యూ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఏంటంటే క్రిస్మస్కి ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. టెనటివ్ రిలీజ్ డేట్ December 23rd ఇన్ థియేటర్స్. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 17లో వచ్చేసి 2 వెబ్ సిరీస్ గురించి. దీని గురించి ఎవరో ఒకటి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తూనే ఉంటారు. అవే డార్క్ వెబ్ సిరీస్, అలానే ఆల్ ఆఫ్ అస్ డెత్ వెబ్ సిరీస్. ఇవి మనకి తమిళ్ తెలుగు డబ్బింగ్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇప్పటికే డార్క్ వెబ్ సిరీస్ వస్తున్నట్టు రివీల్ చేసి 1 ఇయర్ అయితే అయిపోతుంది. మీకు నేను ఫస్ట్ టైం వచ్చేసి దీని గురించి December 2021 ఇయర్లో అయితే చెప్పాను. డార్క్ వెబ్ సిరీస్ మనకి ఇప్పటికే 2 ఎపిసోడ్స్ అదే 2 సీజన్స్ వచ్చేసి డబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. థర్డ్ సీజన్ వచ్చేసి ప్రోగ్రెస్లో అయితే డబ్బింగ్ ఉంది, త్వరలో మనకి రిలీజ్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను నెట్ఫ్లిక్స్ ఇండియా వారి నుంచి. దాని నుంచి అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రివీల్ చేయలేదు. సో ఇంకా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. స్టిల్ నో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలానే మనకి ఆల్ ఆఫ్ అస్ డెత్ ఇప్పటికే ఇది కూడా చెప్పి మనకి 6 months వరకు అయితే అయిపోతుంది తెలుగు తమిళ్ డబ్బింగ్ వస్తున్నట్టు. సో దీని గురించి కూడా ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఇవి రిలీజ్ చేస్తారు డబ్బింగ్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే బయటకైతే రివీల్ చేయలేదు. సో ఒకటే ఫ్రెండ్స్ మీకు నేను చెప్పేది, ఈ తమిళ్ తెలుగు డబ్బింగ్ కోసం వెయిట్ చేయడం కన్నా మీరు ఇప్పుడు నా గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఆల్ ఆఫ్ అస్ డెత్ వచ్చేసి హిందీ వర్షన్ కూడా ఉంది. సో మీరు ఆరామ్గా హిందీ వర్షన్లో అయితే చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా డార్క్ వెబ్ సిరీస్ అంటే ఎట్లా ఒకటి మీరు ధైర్యం చేసి ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చదువుకుంటూ ఎలా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ 2 సిరీస్ చూసేసిన వారికి అవసరం లేదు, తెలుగు తమిళ కోసం అయితే అంత ఈగర్గా అయితే వెయిట్ చేయరు, చూడని వారే ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒరిజినల్లో చూసేసండి, తెలుగు తమిళ్ వచ్చినాక అప్పుడు ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి ఆ డబ్బింగ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేద్దామనుకుంటే అప్పుడు చూడవచ్చు. మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎప్పుడు వస్తాయనేది. ఇప్పటికైతే ఈ 2 సిరీస్ నుంచి డబ్బుడ్ వర్షన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ నెంబర్ 18లో వచ్చేసి మీకు ఒక వెబ్ సిరీస్ అయితే రికమెండ్ చేయబోతున్నారు. ఇది 2019లో వచ్చిన జపనీస్ కామెడీ పోనోగ్రఫీ అడల్ట్ వెబ్ సిరీస్ ద నేకెడ్ డైరెక్టర్. ఇప్పటికే ఇవి 2 సీజన్స్ అయితే వచ్చినాయి. ఈ సిరీస్కి 7.7 out of 10 అయితే IMDb రేటింగ్ అయితే ఇవ్వబడింది. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది, జపనీస్ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్. ఫ్రెండ్స్ ఈ సిరీస్ని ఇంకా ఎవరైనా చూడకుంటే చూడండి, మీకు నచ్చుతుంది. ఇది ఓన్లీ 18+ వాళ్ళకే. ఈ సిరీస్లో మీకు స్టోరీ చూడడానికి దొరుకుతుంది. ఒక డైరెక్టర్ స్టోరీ, తను పాన్ వీడియోస్ తీసే డైరెక్టర్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకైతే ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. For the gun to fire.